హాయ్ అండి. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంతకీ ఈ రోజు నామినేషన్‌లో నామినేట్ అయ్యింది ఎవరు? ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వినపడుతున్న పేర్లయితే పృథ్వీ, యష్మి, అలానే విష్ణు, కిరాక్ సీత. ఓజీ క్లాన్ నుంచి రాయల్ క్లాన్‌లో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం రావటం, వీళ్ళు గంగవని, అలానే మెహబూబ్‌ని తీసుకున్నట్టుగా వినపడుతుంది. ఇంతకీ ఆపరేషన్ ఎస్‌యువై స్టార్ట్ చేశారా వైల్డ్ కార్డ్? ఏంటి ఆపరేషన్ ఎస్‌యువివై అండి. ఎస్‌వివై. సీత, విష్ణు, యష్మి వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరిని కన్ఫామ్గా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే చాలా వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజికల్గా ఇవాళ ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? బయట ఆడియన్స్ పల్స్ చూసిన తర్వాత కొద్దో గొప్ప యష్మి యాటిట్యూడ్ మీద కొద్దిగా యష్మి బాగా ఆడుతున్నా కొద్ది పాయింట్స్ చెప్పేటప్పుడు కోపం వచ్చినప్పుడు ఆ బిహేవియర్ ఏదైతే ఉందో దాని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉండడం. సీతాకి రీసెంట్గా గత 2 వారాలు 1 వీక్ నుండి సీతాలో ఎక్కడో చిన్న మైనస్ చూస్తున్నారు, ముఖ్యంగా యాడ్ అవ్వటం. అలానే మణికంఠ మీద సీత టార్గెట్ చేస్తుందని కానీ ఏ పాయింట్తో అయితే మణికంఠ అని హైలైట్ చేస్తుందో నువ్వు ఎమోషనల్ ఇదవుతున్నావని, అదే ఎమోషనల్ తాపతాపికి సీత కూడా ఏడుస్తుంది. నేను చాలా మంది శృతి అని ఇవ్వటం కావచ్చు, యష్మికి కూడా శృతి అని ఇవ్వటం కావచ్చు. సో ఎక్కువ మంది మ్యాక్సిమము విష్ణు మీద కూడా మ్యాక్సిమం ఎక్కువగా పృథ్వీతోనే కంటెంట్ క్రియేట్ చేస్తుంది తప్ప తన ఇండివిజువాలిటీ గేమ్ లేదు. సో ఆడియన్స్ పల్స్ని బట్టి వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేశారు అనుకుంటున్నా నేను. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి అన్న ఒక ఆలోచనతోనే ఈరోజు నామినేషన్స్ జరిగి ఉండొచ్చు. ఇంతగా మరి వీళ్ళ ముగ్గురు కోరిక ఆడియన్స్ తీరుస్తారా? అలానే బిగ్ బాస్ లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో, ఓజీ క్లాన్ రాయల్ క్లాన్ నుండి ఇద్దరిని నామినేట్ చేయాలనే ఏదైతే ఉందో అది కన్ఫర్మ్గా మెహబూబ్ని గంగవని లోపలికి తీసుకురావడం. మరి ఆడియన్స్ ఈ ఇద్దరిని సేవ్ చేసే కార్యక్రమం నిలబెట్టుకుంటారా? ఇక నెక్స్ట్ వచ్చేసరికి జాక్పాట్ కొట్టేసిన నైని పావని. ఆల్రెడీగా ఇందులో లాస్ట్లో ఒక షీల్డ్ వస్తుంది, ఇమ్యూనిటీ షీల్డ్. అది నాకు తెలిసి అవినాష్కి గంగవ్వకి రావచ్చు. అది ఎవరికొకరికి ఇవ్వడానికో వాళ్ళు యూజ్ చేసుకోవడానికో అది మొత్తం నైని పావన్కి ఆ షీల్డ్ వెళ్ళిందని, అంటే ఆ షీల్డ్ వచ్చిన వాళ్ళని ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, వాళ్ళు నామినేట్ చేయకూడదు. ఆ విధంగా జాక్పాట్ కొట్టేసిన ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇంతకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్గా ఉన్నారా? అలానే ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ రాయల్ క్లాన్లో ఏ క్లాన్కి మీకు సపోర్టు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మీ సపోర్ట్ ఎవరికి? ఇంతకీ కొత్త పాత వెర్స్ ఏం జరగబోతుంది? ఇవాళ హైలైట్ అయ్యేది ఎవరు? ఉదయించే ఆ హీరో ఎవరు? ఈ నామినేషన్ రోజు హైలైట్ అయ్యే ఆ కంటెస్టెంట్ ఎవరు? కన్ఫర్మ్గా వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ ఆడియన్స్ని బేస్ చేసుకొని చెప్తారు. నో డౌట్ వీళ్ళు ఆట చూసారా లేదా అన్నది చాలా సింపుల్, ఎవరు ఆట మొత్తం చూడలేరు. కానీ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ చూస్తాము. అలానే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అంటే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆడియన్స్ కామెంట్స్ ఏముంటున్నాయి అంటే ఓవరాల్గా ప్రతి కంటెస్టెంట్ మీద బయట ఏం జరుగుతుంది, ఒపీనియన్ ఏముందని ఒక అవుట్లైన్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్తోనే వీళ్ళు అడుగులు వేస్తారు. అట్లానే బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారనే పాయింట్స్ని ఇవాళ నామినేట్ చేస్తారు. ఈరోజు వినేవాళ్ళు కూడా అదే పందాలో వింటారు. అంటే ఓజీ క్లాన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ రాయల్ క్లాన్ నుంచి ఎవరు కంటెస్టెంట్స్ ఏ నామినేట్ చేసినా ఆ పాయింట్ ఏంటి, వీళ్ళ పర్సెప్షనా బయట ఆడియన్స్ పర్సెప్షనా? బయట ఆడియన్స్ పర్సెప్షన్నే వీళ్ళు నామినేట్ చేస్తున్నారా లేదు కేవలం వీళ్ళ ఇండివిజువల్ ఒపీనియనా అది అన్న పందాలోనే ఆలోచిస్తారు. సో మ్యాక్సిమం ఈ వీక్ ప్రతి అంటే వాటి నోట్లో నుంచి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే బయట ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అలానే ఓజీ క్లాన్లో కంగారు పడుతుంది ఎవరు? మ్యాక్సిమం అందరిలో కంగారు ఉంది. ఏదో కొద్దిగా నిఖిల్కి కానీ పృథ్వీకి కానీ ఇలాంటి ఫియర్ ఉండదు. అదేవిధంగా విష్ణుకి పెద్ద కేర్లెస్ మెంటాలిటీ ఉంటుంది, కానీ లోపల ఎక్కడో చిన్న ఇది ఉంది. ఇక మిగతా వాళ్ళకి నబీల్తో సహా మణికంఠ కావచ్చు, ప్రేరణ కావచ్చు, యష్మి కావచ్చు, వీళ్ళందరికీ లోపల ఎక్కడో కిరాక్ సీత కావచ్చు, ఎక్కడో లోపల కంగారు అయితే ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, హేమీలు. అలానే ఆల్రెడీగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, బిగ్ బాస్లో ఎలా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు, ఏం చేస్తే బయటికి ఎలా ప్రొట్రైట్ అయితే బాగా అనుభవం ఉన్నవాళ్ళు, బయట ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ప్రతి ఒక్కళ్ళ ఫ్లాస్ తెలుసు, ప్రతి ఒక్కళ్ళ స్ట్రెంగ్త్ తెలుసు. ఇప్పుడు అసలైన గేమ్ మొదలు పెడతారు. సో వీళ్ళ ట్రాప్లో పడకుండా వీళ్ళు ఎంతవరకు ఓజీ క్లాన్ తాను ప్రూవ్ చేసుకోవడానికి కంటెంట్ని తమ వైపు తిప్పుకోవడానికి వీళ్ళందరి మధ్య ఒక యూనిటీ ఉండాలి. కానీ ఇక్కడే అసలైన కథ స్టార్ట్ అయ్యింది. బయట వ్యవహారాలు తెలుసుకునే క్రమంలో కన్ఫర్మ్గా ఓజీ క్లాన్లో కొంతమంది రాయల్ క్లాన్కి దగ్గరడానికి ట్రై చేస్తారు. అలాంటే ఒక రకంగా చెప్పాలంటే ఓజీలో ఉంటూ రాయల్ క్లాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఎవరైనా ఉండుంటారా? అలా ఉంటే ఎవరు చేస్తారు? బయట తెలుసుకోవాలన్న ఆసక్తి వల్ల కొద్దో గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ రాబడడానికి గట్టిగా ట్రై చేసే వాళ్ళలో అందరికీ ఉంటుంది ఆ క్యూరియాసిటీ. కొద్దో గొప్ప మణికంఠకి ఎక్కువ ఉంటుంది.
బయటికి ఇది ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, నన్ను ఆడియన్స్ ఇంత సేవ్ చేస్తున్నారంటే నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది, అది ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు మణికంఠ. అలా అని చెప్పేసి వాళ్ళని ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. అలానే మణికంఠతో కూడా బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఆచితూచి అడుగులు వేస్తారు. కారణం ఏంటంటే బయట చూసిన అట్మాస్ఫియర్లో మణికంఠకి సపోర్ట్ ఉంది, కొద్దిగా నెగిటివిటీ కూడా ఉన్నది. రెండు ఈక్వల్ మోతాదులో ఉన్నాయి. అందులో నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. అలానే ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. హౌస్లో అందరూ మణికంఠని టార్గెట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ హోస్ట్ కూడా మణికంఠని టార్గెట్ చేస్తున్నారు, బీబీ కూడా మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఏడుస్తూ ఉన్న మణికంఠని మాత్రం మణికంఠ యొక్క ఏడుపుని, ఆ ఎమోషన్ని హైలైట్ చేస్తున్నారు. అక్కడ ఎంతో మంది గ్రూప్ గేమ్ ఆడుతున్నా ఇండివిజువల్ గేమ్ ఆడే మణికంఠని పట్టుకుంటున్నారు. ఇలా అక్కడ ఎవరు ఏం చేసినా, చిన్న ఫన్ టాస్క్ అయినా ఏం చేసినా మణికంఠని పట్టుకున్నారు. ఒక అట్మాస్ఫియర్ బయట అయితే అది ఎక్స్ప్లోర్ అయింది. అది దృష్టిలో పెట్టుకొని వచ్చిన కంటెస్టెంట్స్ కన్ఫర్మ్గా మణికంఠతో ఆచితూచి అడుగులే వేస్తారు. ఇప్పటికిప్పుడే వచ్చి నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ పెట్టుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నో డౌట్. ఎందుకంటే వాళ్ళిద్దరితో పెట్టుకుంటే మంచి కంటెంట్ వస్తుంది, ఎక్స్ప్లోర్ అవుతారు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళ ముందు వరుసలో ఉంటాడు గౌతమ్, నో డౌట్. అందులో గౌతమ్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అలానే మెహబూబ్ కూడా. వీళ్ళిద్దరు కూడా ఫిజికల్ టాస్క్ పడ్డా, ఏ టాస్క్ పడ్డా కన్ఫర్మ్గా వీరోచితంగా పోరాడతారు. ఆ ఇద్దరితో తలపడే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాంతో కొద్దిగా ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ యష్మితో గొడవ. యష్మిని ట్రిగ్గర్ చేసి యష్మితో ఒక చిన్న కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అందులో ముందు వరుసలో ఉండేది మాత్రం పక్కాగా రోహిణి. సో రోహిణి కావచ్చు, అట్లానే ఇటు పక్క హరితేజ కావచ్చు. సో వీళ్ళందరూ కొంత ఆ యష్మిని ట్రిగ్గర్ చేసి కొద్దిగా హైలైట్ చేయడానికి, ఎక్కడో చోట తనని ఆ డిఫెన్స్లో పడేయడానికి మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తారు. సేమ్ అట్లానే కిరాక్ సీత, విష్ణుప్రియ వీళ్ళని డౌన్ చేయడానికి, అంటే కొన్ని పంచెస్ వేస్తూ ఆట బయట ఇలా జరుగుతుంది, మీ గురించి ఇలా అనుకుంటున్నారనే విషయాన్ని కొంత వేసి కొంత డిఫెన్స్లో నెట్టే కార్యక్రమం కావచ్చు. కొంత అసలు ఏం లేదు బయట, అంటే ఎలా అంటే మాయ చేస్తారన్నమాట. అసలు మీరు పెద్దగా ఏం సాధించింది ఏం లేదు, అసలు బయట ఏమీ లేదు అనే ఒక వెర్షన్తో వాళ్ళని డల్ చేసే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలానే వచ్చిన వాళ్ళు టేస్టీ తేజ కానీ, అవినాష్ కానీ, ముఖ్యంగా నైనీ పావని కన్ఫర్మ్గా ఒక సీక్ అటెన్షన్ని క్రియేట్ చేస్తుంది. కొంతమంది అంటే కెమెరాని తన వైపు తప్పుకోగల సత్తా ఉంటుంది. సో అవినాష్ రచ్చ రంబోలా చేసేస్తాడు. సో వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కంటెంట్ క్రియేటర్లే, అంటే ఇష్యూస్ క్రియేట్ చేసుకోగలుగుతారు, స్పేస్ని క్రియేట్ చేసుకోగలుగుతారు, అవతల వాడికి ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఓజీ క్లాన్ ముందున్న అతిపెద్ద టాస్క్ ఇదే. సో వచ్చిన వాళ్ళందరూ కొత్త, ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ మన ఆట తెలుసు కాబట్టి అట్రాక్షన్ ఉంటుంది ఆడియన్స్కి. అప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ స్పేస్ వాళ్ళకే దొరుకుతుంది. అప్పుడు మీరు కనపడరు. ఎప్పుడైతే మీరు స్క్రీన్ స్పేస్లో కనపడకపోతే ఆడియన్స్ ఆటోమేటిక్గా మీకు దూరం అవుతారు. కాబట్టి ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఓజీ క్లాన్కి ఇష్యూస్ని క్రియేట్ చేయటం, ఏదో ఒక స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవడం, టాస్కుల్లో హైలైట్ అవ్వడం, 100% ఇవ్వటం. ఈ యూనిటీని వీళ్ళు త్రూఅవుట్ ద గేమ్, అంటే మళ్ళీ క్లాషెస్ షఫుల్ చేస్తారు. ఆ క్లాష్లో వాళ్ళు ఇందులోకి వస్తారు, ఇందులో ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తారు. అప్పటిదాకా వీళ్ళు యూనిటీని మెయింటైన్ చేయాలి. మళ్ళీ వీళ్ళల్లో ఎవరు హైలైట్ అవ్వాలనే దాన్ని కూడా ఆలోచిస్తూనే గేమ్ ఆడాలి. అక్కడే వీళ్ళ అసలైన టాస్క్ బయటపడిద్ది అనమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇందుకు మీరేమనుకుంటున్నారు? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా, పాత వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అలానే ఏ క్లాన్కి మీ సపోర్టు? చివరి దాకా ఫస్ట్ నుంచి ఆడే వాళ్ళకి స్టిక్ అయి ఉంటారా? లేదు, ఈజ్ నాట్ అప్ టు ద మార్క్, వాళ్ళలో నాకు ఎవరు ఇష్టం లేదు, ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక్కళ్ళే నాకు ఆల్రెడీగా నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే స్టిక్ అవుతాను. లేదు, ఇంకా ఆట చూడాలి, అంత ఈజీగా వచ్చిన వాళ్ళని నమ్మేది లేదు, సో వాళ్ళు కరెక్ట్గా జెన్యున్గా ఆడుతున్నారా లేదా, అలానే ముందు ఆటల్లో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటే, ఎవరి ఆట తీరు బాగుంటే, ఎవరి మాట తీరు బాగుంటే సో వాళ్ళకే స్టిక్ అవుతారా? ఏం జరుగుతుందో మీ కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఇంతకీ మొత్తం మీద ఒక చిన్న జలక్ అయితే బిగ్ బాస్లో కొత్తగా స్టార్ట్ అయింది. కొత్త పాత కలయికతో బిగ్ బాస్ సరికొత్తగా కనపడబోతుంది. అలానే వీళ్ళ దగ్గర కంటెంట్ తీసుకోవడానికి బిగ్ బాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు, నో డౌట్. అందులో వచ్చిన వాళ్ళు కూడా చాలా అంటే బిగ్ బాస్ ఇచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్, అలాగే గెలిచే ఛాన్స్ కూడా ఉంది. కారణం ఏంటంటే 2 months ఉంటాం ఇంకా, సో వాళ్ళకి ఇంకా చాలా ఆడియన్స్కి కంటే అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళు అంత వెంటనే ఆడియన్స్లోకి వెళ్ళలేకపోయారు, పూర్తిగా బజ్ని క్రియేట్ చేసుకోలేకపోయారు, ఒక మంచి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇది కత్తి మీద సాగు లాంటిది, ఎందుకంటే బయట ఆట చూసి అదే ప్లానింగ్తో కనుక వెళితే వాళ్ళకి సింపతి రైజ్ అయ్యింది. అలానే కొద్ది ఓవర్ కాన్ఫిడెన్స్ చేసినా కూడా వాళ్ళకి సింపతి రైజ్ అయ్యింది. వీళ్ళందరూ కలిసి వాళ్ళని కార్నర్ చేసినా కూడా వాళ్ళకి సింపతి రైజ్ అయ్యింది.
అది కలగకుండా బిగ్ బాస్లో ఇంతకుముందు నేర్చుకున్న పాఠాలని గుణపాఠాలుగా మార్చుకుంటూ తెలివిగా అడుగు వేస్తేనే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. అంతే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్తో అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అట్లా కనుక బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా బిగ్ బాస్లో మనం హీరో అవడం తర్వాత సంగతి, కానీ మనం ఎవరినైతే ఇరికిద్దామని ట్రై చేస్తామో వాళ్ళే హీరోగా అవుతారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇవాళ నామినేషన్స్ అయితే మంచి మజానే తెచ్చిస్తాయి మనకి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.